డన్. సో నెక్స్ట్ చూడండి, మనకి ఈ రోజుతో లాస్ట్ మనకి థియరీ కంప్లీట్ అయిపోతుంది. ఫ్రమ్ టుమారో యానివర్సరీ నుంచి మన సిస్టంలోకి ఎంటర్ అవుతాం. యా యా నెక్స్ట్ చూడండి, మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి ఒకరు. కనిపిస్తుంది సార్. యా చూడండి, మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమి ఉంటాయి అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్, మెర్జర్స్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్స్. ఓకే, సో ఇవి ఒక్కొక్క బేస్లో ఒక్కొక్కటి మనం ఇంప్లిమెంటేషన్ చేస్తారు. మనకి వెళ్తూనే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఇస్తారంటే గ్యారంటీ ఉండదు. ఓకే, ఎందుకంటే సీనియర్స్ ఉంటారు, సూపర్ సీనియర్స్ ఉంటారు. మ్యాక్సిమం ఇవ్వకపోవచ్చు. సపోర్ట్లో కూర్చోబెట్టచ్చు, నేను అలాంటి రోల్అవుట్లో కూర్చోబెట్టచ్చు, అప్గ్రేడ్లో కూర్చోబెట్టచ్చు, ఎక్కడైనా కూర్చొని వాళ్ళు వర్క్ చేయించవచ్చు. అది వాళ్ళ చాయిస్. ఫస్ట్ వన్ చూడండి, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇదేంటంటే ఇట్ ఈస్ ఎ ప్యూర్ డెవలప్మెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వేర్ వి మ్యాప్ అండ్ డిజైన్ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఇన్ ద ఎస్ఏపి సిస్టమ్ ఫర్ ది ఫస్ట్ టైం బై యూజింగ్ అసాప్ మెథడాలజీ. ఏ క్లయింట్ అయితే ఫస్ట్ టైం నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపి రావాలనుకుంటాడో, ఓకే, లైక్ వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ద డేటా ఫ్రమ్ నాన్ ఎస్ఏపి సిస్టమ్ టు ఎస్ఏపి. వారు ప్రీవియస్గా ముందు ఎక్సెల్లో, టాలీనో, పీపుల్ సాఫ్టో, ఓకే, వింగ్సో, ఫోకసో ఏదో ఒకటి ఉపయోగిస్తున్నారు అనుకోండి. వాళ్ళు ఫస్ట్ టైం ఎస్ఏపిలోకి వాళ్ళ డేటాని మ్యాప్ చేయాలనుకుంటున్నారు. సో అప్పుడు మనం ఏం చేయాలి? సో అప్పుడు ఎస్ఏపినే ఒక మెథడాలజీ ఇచ్చింది, అసాప్ మెథడాలజీ అని. ఆ మెథడాలజీ ఒక సీక్వెన్స్లో ఉంటుంది. ఇప్పుడు 1 నుంచి 100 వరకు నెంబరింగ్ 1, 2, 3, 4, 5 అని ఎలా ఇచ్చారో, అసాప్ మెథడాలజీలో ఒక 5 స్టెప్స్ ఉంటాయి. ఆ మెథడాలజీ ఉపయోగించండి, ఒక బిజినెస్కి సంబంధించిన ప్రాసెస్ కరెక్ట్గా వస్తుందని చెప్పారు. అందుకోసం మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో అసాప్ మెథడాలజీని మనం ఉపయోగిస్తాం. అది ఏంటి అనేది నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత చెప్తాం. ఓకే, సో వెళ్ళిగో. ఒక ప్రాజెక్ట్కి టైం టేకింగ్ ఎంత తీసుకుంటారంటే 1 year నుంచి 1.6 months వరకు తీసుకుంటారు. అది క్లయింట్ బిజినెస్ బట్టి అంత టైం పడుతుంది. ఒక ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకోవడానికి ఆ క్లయింట్ బిజినెస్ బట్టి అతనికి ఎంతమంది వెండర్స్ ఉన్నారు, కస్టమర్స్ ఉన్నారు, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, వాళ్ళ బిజినెస్ సైజుని బట్టి మంత్స్ అనేది పెరుగుతూ పోతాయి. బట్ మినిమం టైం టేకింగ్ వచ్చేసి 1 year నుంచి 1.6 months వరకు ఇచ్చారు. సో ఒక క్లయింట్ బిజినెస్లో ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత పరిచయానికి ఎంతమంది అవసరం ఉంటుందంటే 50 to 100 members అవసరం ఉంటుంది, ఎంప్లాయీస్ ఒక ప్రాజెక్ట్లో. ఎందుకంటే అందరు ఎఫ్ఏ కన్సల్టెంట్లే ఉండరు. ఓకే, కొందరు ఎంఎం ఉంటారు, కొందరు ఎస్డి ఉంటారు, కొందరు ఎండ్ యూజర్ ఉంటారు, కొందరు ప్రాజెక్ట్ మేనేజర్లు ఉంటారు. ఓకే, ఇలా రకరకాలు ఉంటారు. కాబట్టి ఆ బిజినెస్ సైజుని బట్టి మనం పెంచుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎస్ఏపి సపోర్ట్ ప్రాజెక్ట్. సపోర్ట్ ప్రాజెక్ట్ చూడండి, ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్ఏపి ఫర్ ది క్లయింట్, నెక్స్ట్ ఈజ్ టు ప్రొవైడ్ ద సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ టు ది క్లయింట్ ఫర్ day-to-day business transactions. The important roles and responsibilities in the support project are issues and errors resolutions, ticket-based support, provide assistance to the users during the month and year-end activities. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే మనం ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ప్రాజెక్టు ఆ క్లయింట్ బిజినెస్లో డైలీ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. ఓకే, డే-to-day ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? పర్చేజ్, సేల్, అంటే లైక్ వెండర్ పోస్టింగ్, కస్టమర్ పోస్టింగ్, తర్వాత బిల్ లైక్ జిఎల్ పోస్టింగ్, ఇలాంటివి డైలీ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. ఆ జరిగేటప్పుడు ఆ ఎండ్ యూజర్స్కి ఏదైనా ఇష్యూస్ వచ్చినా, ఎర్రర్స్ వచ్చినా వాళ్ళు టికెట్ రైట్ చేస్తారు. అది హై ప్రయారిటీ టికెట్సా, లో ప్రయారిటీ టికెట్సా, దాన్ని బట్టి మనం వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి రియాక్ట్ అవ్వాలి.
సో ఎక్కువగా ఎప్పుడు వస్తాయంటే ఎర్రర్స్ మంత్ ఎండ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్లో మనకి ఎస్ఐపిలో ప్రాజెక్ట్లో మనకి ఎర్రర్స్ అనేది వస్తాయి. అది మీరు గమనించాలి. ఇలా టికెటింగ్ టూల్స్ ఉంటాయి. మనం మెయిల్స్ ఎలా పంపిస్తామో ఆ విధంగా టికెటింగ్ టూల్స్ ఉంటాయన్నమాట. P1, P2 వచ్చేసి P1 వచ్చేసి 2 అవర్స్, P2 వచ్చేసి 6 అవర్స్ లోపల మనం కంప్లీట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసేటప్పుడు లైవ్లో ప్రాబ్లం వచ్చి ఉంటుంది. ఇమీడియట్గా మనము ఎనీ డేస్ కానీ లైక్ ఎవరైనా తీసుకొని ఇమీడియట్గా మనం రీసాల్వ్ చేయాలి. హై ప్రయారిటీ టికెట్స్ అంటాం వీటిని. అదే P3, P4 అయితే కొంచెం లేట్ అయినా పర్వాలేదు, 3 డేస్ 4 డేస్. ఇది లో ప్రయారిటీ, కొంచెం నిదానంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో మనము మెయిల్స్ ఎలా పంపిస్తామో స్క్రీన్ షాట్ పెట్టి అలా టికెటింగ్ టూల్స్ ఉంటాయి, సర్వీస్ నౌ, సాల్వ్ అనేసి. వాటి నుంచి మనకి మెసేజ్ పెడతారు. మనం ఇంప్లిమెంటేషన్ వేరే కంపెనీలో చేస్తున్నాం అనుకో, మనకు దానికి సపరేట్గా ఎవరైనా టికెట్స్ వస్తే రీసాల్వ్ చేయడానికి 2-3 సపోర్ట్ ప్రాజెక్ట్లో FI కన్సల్టెంట్లు ఉంటారు. అవి టికెట్ రైజ్ అవుతానే వాటిని ఈ సపోర్ట్ ప్రాజెక్ట్ టీమ్కి కన్వర్ట్ చేస్తారు. వాళ్ళు చూసుకోవాలి ఇమీడియట్గా. సో క్లయింట్ నుంచి మనకు అప్రిషియేషన్ వచ్చిందంటే హైక్స్ కూడా పెరుగుతాయి. అదే క్లయింట్స్ నుంచి సరిగ్గా రెస్పాన్స్ అవ్వలేదు వచ్చిందంటే ఉన్న జాబ్ పోతుంది. అందుకే క్లయింట్స్ బాగా చూసుకోవాలి. నెక్స్ట్ SAP rollout project. These projects are belongs to move the company data from one country to other country and one company code to another company code. The different types of rollout projects are country rollout, company code rollout. Country rollouts only. In this rollout project, we will copy the data from one existing company to a new country. కంట్రీ రోల్అవుట్ అంటే ఇప్పుడు ఇండియాలో ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో, ఆ క్లయింట్ బిజినెస్లో ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ రిపోర్ట్స్, MIS రిపోర్ట్స్ వీటన్నిటిని రెడీ చేసుకున్నాం. సేమ్ ఇక్కడ క్లయింట్ బిజినెస్ ఏదైతే ఉందో అది లండన్లోనో సింగపూర్లోనో మళ్ళీ ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి కంపెనీ కూడా ఓపెన్ చేసి అక్కడ స్టార్ట్ చేస్తున్నాం. సేమ్ ఇదే ప్రాసెస్ ఆల్రెడీ ఇండియాలో మీరు చేశారు కాబట్టి అదే ప్రాసెస్, అదే ప్రొసీజర్, అదే డాక్యుమెంటేషన్, అదే బ్లూ ప్రింట్తో మళ్ళీ సో లండన్లో కానీ సింగపూర్లో కానీ సేమ్ ప్రాసెస్ని ఉపయోగిస్తాం. మళ్ళీ టైం టేకింగ్ కాకుండా వర్క్ స్పీడప్ అవ్వడానికి ఎగ్జిస్టింగ్ కంపెనీ ఏదైతే ఉందో దాని యొక్క ప్రాసెస్ న్యూ కంపెనీకి ఉపయోగిస్తాం. దీన్ని కంట్రీ రోల్అవుట్ అంటారు. కంపెనీ కోడ్ రోల్అవుట్ అంటే ఇన్ దీస్ ప్రాజెక్ట్స్ we will copy the data from an existing company code to న్యూ కంపెనీ. ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసాం. హైదరాబాద్ బ్రాంచ్లో మనము ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఇంప్లిమెంటేషన్ చేసాం. అదే ప్రాసెస్ని నేను బెంగళూరులో ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాను. టైం టేకింగ్ అవ్వకుండా ఈ హైదరాబాద్లో చేసిన ఏదైతే ఉంటుందో బిజినెస్ ప్రాసెస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే ప్రాజెక్ట్ని మళ్ళీ బెంగళూరులో కూడా కంపెనీ కోడ్లో కూడా ఉపయోగిస్తాం, టైం టేకింగ్ తీసుకోకుండా. ఇలా కంపెనీ కోడ్ టు కంపెనీ కోడ్, కంట్రీ టు కంట్రీ, దీన్ని రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటాం. SAP రోల్అవుట్ ప్రాజెక్ట్. ఎగ్జాంపుల్ చూడండి. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇండియాలో ఉంది. అది యుఎస్లో ఓపెన్ చేయాలి, లండన్లో ఓపెన్ చేయాలి, సింగపూర్లో ఓపెన్ చేయాలి. ఇక్కడ నువ్వు ఆల్రెడీ ఇండియాలో ఇంప్లిమెంటేషన్ అంతా అయిపోయింది, సక్సెస్ఫుల్గా సైన్ అప్ కూడా అయిపోయింది. ఇదే కంపెనీలే కదా, ఇదే కంపెనీల ప్రాసెస్ మళ్ళీ వేరే దేశాల్లో మనం స్టార్ట్ చేస్తున్నాం. సేమ్ ఇక్కడ జరిగిన ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో అదే కాపీ పేస్ట్ చేస్తాం ఇక్కడ మిగతా కంట్రీస్లలో. ఓకే, టాటా గ్రూప్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఇదే కంపెనీ సెకండ్ బ్రాంచ్ తెలంగాణలో ఓపెన్ చేస్తున్నాం. ఇదే కంపెనీ కోడ్కు సంబంధించి ప్రాసెస్ బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో దాన్ని తెలంగాణ కంపెనీలో కూడా ఉపయోగిస్తాం. నెక్స్ట్ SAP అప్గ్రేడేషన్ అండ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్.
చూడండి, అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? It involves upgrading from the old version to the new version of the SAP system. The duration of upgrade project can be, for example, ECC 5.0 నుంచి ECC 6.0కి వచ్చింది అండ్ SAP ఫ్యూరీ కూడా వచ్చింది. అంటే దీని అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ అంటాం. తర్వాత మైగ్రేషన్ ప్రాజెక్ట్. It involves migrating from the old version to new version of the SAP system. Example, SAP ECC 6 systems to the S/4HANA system. సో అప్గ్రేడేషన్ అంటే వర్షన్ టు వర్షన్ అప్గ్రేడేషన్ చేసుకోవడం. మైగ్రేషన్ అంటే మేజర్ చేంజెస్ అవుతాయి. ఇప్పుడు టాలీ ఈఆర్పి నుంచి టాలీ ప్రైమ్కి మైగ్రేట్ చేయడం, లేదంటే టాలీ ప్రైమ్ 2.0 నుంచి టాలీ 4.0కి మైగ్రేషన్ చేయడం. ఇది మైగ్రేషన్ అంటే కొంచెం మేజర్ అప్డేట్లు వస్తాయి. వర్షన్స్ అంటే చిన్న చిన్న అప్డేట్లు వస్తాయి. ఇది అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్, టైమ్ ఆఫ్ సపోర్ట్ 3 to 9 months పడుతుంది. ఎంప్లాయీస్ 10 to 50 members వర్క్ చేయాల్సి వస్తుంది. ఇది ఎస్ఏపి అప్గ్రేడేషన్ అండ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటాం. ఎస్ఏపి కన్వర్షన్ ప్రాజెక్ట్. హియర్ we convert the data ERP to ERP like Oracle, MS Dynamics, SAP. సో SAP అనేది కూడా ఒక ERP సాఫ్ట్వేర్. సో మనం టాలీ ERP నుంచి టాలీ ERP నుంచి SAP FICOకి కన్వర్ట్ చేయొచ్చు. నాన్ SAP నుంచి SAP డేటా. దీన్నే కన్వర్షన్ ప్రాజెక్ట్ అంటారు. SAP కన్వర్షన్ ప్రాజెక్ట్. హియర్ we convert the data ERP to ERP like Oracle and MS Dynamics and SAP. ఓకే, టాలీ ERP9 to SAP FICO. నెక్స్ట్, మెర్జ్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్. వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ, వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్ టేక్ ఓవర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్విట్టర్ ఉంది. ట్విట్టర్ని ఎవరు లైక్ టేక్ ఓవర్ చేసుకున్నాడు? ఎలన్ మాస్క్ టేక్ ఓవర్ చేసుకున్నాడు. అంటే ఏంటి? ఒక కంపెనీని ఇంకో కంపెనీ తీసుకోవడం. వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ. ట్విట్టర్ అనేది ఒక కంపెనీ. ఎలన్ మాస్క్ ఇంటర్నెట్ ఇండియా లైక్ వరల్డ్ వైడ్ సప్లై చేస్తుంటాడు. అతను టేక్ ఓవర్ చేసుకున్నాడు ట్విట్టర్ని. అలాగా ఒక కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్ అంటే, ఇప్పుడు మన కంపెనీ కోడ్ టాటా అనుకోండి, వేరే కంపెనీ కోడ్ రిలయన్స్ అనుకోండి. రిలయన్స్ జరగలేదు, అది పడిపోయేలా ఉంది దాని గ్రాఫ్. అప్పుడు టాటా కంపెనీ రిలయన్స్ కంపెనీ కోడ్ని తీసుకుని దాన్ని పైకి తీసుకొస్తుంది. అలా మెర్జ్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్. వీటిని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటారమ్మా. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు ఎన్ని టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ SAPలో ఉంటాయంటే ఇవి చెప్పచ్చు. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ఎనీ డౌట్స్? క్లియర్? టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే అర్థమైందా? క్లియర్ మా? మ్యూట్ తీసి మాట్లాడండి. ఆది, లీలా గారు, లావణ్య, ఎనీ డౌట్స్? క్లియర్ సార్.